ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ముందు వెళ్తున్న వాహనాన్ని ఆమె వాహనం ఢీకొట్టడం వల్లనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు, ఆర్టీఏ అధికారులు నిర్ధారించారు. వాహనాన్ని నడుపుతున్న ఆకాష్ నిద్రమత్తులో ఉండడం వల్లనే ప్రమాదం జరిగిందంటున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించారు. లాస్య నందిత వాహనం షామీర్పేటలో ఔటర్ రింగ్ రోడ్డుపైకి ఎంట్రీ అయినట్లు పోలీసులు గుర్తించారు. సుల్తాన్పూర్, పటాన్ చెరువు మధ్యలో ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టిందని పోలీసులు వెల్లడించారు. వాహనం ముందు భాగం పూర్తిగా ధ్వంసమైందని, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల నందిత కుదుపులకు లోనయ్యారు. తలకు బలమైన గాయం కాగా శరీరంలోని అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని పోస్టుమార్టంలో తేలింది. మరోవైపు కారు డ్రైవ్ చేసిన ఆకాష్కు ప్రమాదంలో గాయాలయ్యాయి. ప్రస్తుతం మియాపూర్లోని శ్రీకర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. పటాన్ చెరువు పోలీస్ స్టేషన్లో ఆకాష్పై లాస్య సోదరి నివేదిత ఫిర్యాదు చేశారు. ఆకాష్ నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లనే ప్రమాదం జరిగిందని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. 304A సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆకాష్ కోలుకున్నాక ఆయన్ను విచారించనున్నారు. ఆకాష్ను విచారిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, లాస్య నందిత మృతికి సంబంధించి నిన్న జరిగిన యాక్సిడెంట్లో ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగిందా? ఇప్పటి వరకు అందిన సమాచారం ఏంటి? పోలీసులు సీన్ ఆఫ్ అఫెన్స్ చూసిన సమయంలో ముందు వెళ్తున్న వెహికల్ని ఢీకొట్టడం వల్లనే ప్రమాదం జరిగినట్టు అంచనాకి రావడం జరిగింది. ఎందుకంటే రోడ్డుపై ప్రమాదం జరిగిన తర్వాత 150 మీటర్ల వరకు కూడా కారు వెళ్ళి రైలింగ్కి టచ్ కావడం జరిగింది. ఒకవేళ రైలింగ్కి డైరెక్ట్గా వెళ్ళి ఢీకొని ఉంటే రైలింగ్ మొత్తం పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయిపోయి లోపలికి కారు దూసుకెళ్లేది, బయటికి ఔటర్ రింగ్ రోడ్ బయటికి అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు 150 మీటర్ల వరకు కూడా కారు దూసుకెళ్ళి ఆ తర్వాత రైలింగ్కి తాకడంతో అక్కడున్న కార్కి సంబంధించిన పార్ట్స్ను కూడా అధికారులు క్లూస్ టీమ్తో సహా అక్కడికి చేరుకొని పూర్తి వివరాలు సేకరించడం జరిగింది. దానికి సంబంధించిన దర్యాప్తు కొనసాగిస్తున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ముందు వెహికల్కి ఢీకొట్టడంతోనే ముందు పక్కనే కూర్చున్న ఎమ్మెల్యే ప్రమాదానికి గురి కావడము, అక్కడే స్పాట్లోనే చనిపోవడానికి కారు డ్యామేజ్ తీవ్రత ఎక్కువగా ఉండడంతోనే జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ముందు హిట్ అయిన తర్వాత బలంగా అంటే 120 పైగా స్పీడ్తో ఉన్న వెహికల్ ముందు వెళ్తున్న వెహికల్ని ఒకేసారి హిట్ కావడంతో ముందు భాగం అంతా కూడా పూర్తిగా డ్యామేజ్ కావడం జరిగింది. ఇంజన్ భాగం కూడా సీట్లోకి చొచ్చుకు రావడం జరిగింది. అందులో ముందు కూర్చున్న ఎమ్మెల్యే ఆ సీటు వైపే ఎక్కువగా ప్రమాద తీవ్రత ఉండడంతోనే స్పాట్లో మృతి చెందినట్టు పోలీసులు నిర్ధారణకు రావడం జరిగింది. దీనికి సంబంధించి అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఆర్టీఏ అధికారుల సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఎందుకంటే అక్కడ రోడ్డు కూడా స్ట్రేట్గా ఉంది, ఇక్కడ కర్రు లేదు. ఎందుకంటే నిద్రమత్తులోనే ముందు వెహికల్ని ఢీకొని ఉంటాడు ఆకాష్ అని చెప్పేసి కూడా పోలీసులు ఒక అంచనాకు వచ్చి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపైనే ఎమ్మెల్యే సోదరి నివేదిత కూడా పటాన్ చెరువు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. తనకు సంబంధించి ఆకాష్ నిర్లక్ష్యం వల్లే తన సోదరి చనిపోయిందని చెప్పేసి కూడా ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఎందుకంటే వీళ్ళు షామీర్పేట నుంచి ఔటర్ రింగ్ రోడ్ మీదకి ఎంట్రీ అయినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. ఎందుకంటే బోయిన్పల్లి నుంచి బాల్నగర్గా కుక్కట్పల్లి వై జంక్షన్ బాల్నగర్ నుంచి తర్వాత షామీర్పేట చేరుకొని అక్కడి నుంచి ఔటర్ రింగ్ రోడ్ పైకి ఇన్ అయినట్టు తెలుస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ పైకి ఎక్కగానే కొద్ది సేపట్లోనే ఈ ప్రమాదంకి గురైనట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పూర్తి దర్యాప్తు కొనసాగుతుందని చెప్పి చెప్తున్నారు. మరోవైపు ఆకాష్ కూడా తీవ్ర గాయాలు కావడం, ఆయన ఎడమ కాల్లో ఫ్రాక్చర్ ఉండడంతో ఆయనకు నిన్న సర్జరీ చేయడం జరిగింది. ఆ సర్జరీ తర్వాత రాడ్ వేశారు. అతను కోలుకుంటున్నాడు, ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. కాబట్టి నిన్న ప్రాథమికంగా పోలీసులు కొద్దిసేపటికి విచారించినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి రీత్యా వైద్యులు ఈరోజు విచారించాలని చెప్పి సూచించడంతో ఈరోజు కూడా ఆకాష్కి సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయనున్నారు. దానికి సంబంధించి పోలీసులు ఇటు ఆర్టీఏ అధికారులు సంయుక్తంగా కేసు విచారణ జరుపుతున్నారు. అసలు ప్రమాదానికి కారణాలు ఏంటి, ముందు వెళ్ళిన వెహికల్ ఏంటిది అనేది కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్ పైన
ఇన్ అయినా ఎగ్జిట్ అయిన వెహికల్స్ వివరాలను కూడా పూర్తిగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే 5-15 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. 5:30కి వాళ్ళకి సమాచారం వచ్చింది. అంటే ఈ 5 గంటల నుంచి 6 గంటల వరకు వెళ్ళిన వాహనాలకు సంబంధించిన పూర్తి ఫుటేజ్ని కూడా పరిశీలిస్తున్నారు. కారు ముందు భాగంలో సిమెంట్ డస్ట్ కూడా పడింది కాబట్టి ఈ డస్ట్కి సంబంధించిన టిప్పర్స్ కానీ లేదంటే రెడీమిక్స్ లారీ కానీ ముందు నుంచి వెనకాల ఆ ముందు వెళ్తున్న వెహికల్కి ఈ కార్ ఢీకొని ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తిగా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఆ దర్యాప్తులో అన్ని విషయాలు కూడా బయటకు వస్తాయి. ఎందుకంటే పూజలు ముగించుకున్న తర్వాత ఇంటికి వచ్చే క్రమంలోనే లాస్య మళ్ళీ అల్పాహారం కోసం అటువైపు వెళ్ళిందని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆకాష్ సంబంధించిన దర్యాప్తు కూడా పోలీసులు చేస్తున్నారు. ఎందుకంటే రెగ్యులర్గా వేరే డ్రైవర్ ఉంటాడు. ఎమ్మెల్యేకి నల్గొండ సమయంలో కూడా రెగ్యులర్ డ్రైవర్ కాకుండా వాళ్ళ బంధువు అయిన చోటు డ్రైవ్ చేసిన సమయంలో ఈ ప్రమాదం అక్కడ నల్గొండలో ప్రమాదం జరిగింది. ఇక్కడ ఆకాష్ కూడా డ్రైవింగ్ చేశాడు. ఆకాష్కి అసలు డ్రైవింగ్ వచ్చా లేదంటే అతనికి లైసెన్స్ ఉందా లేదా అనేది కూడా పోలీసు విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.